ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫారెస్ట్కి వచ్చేసినాం. మనం ఈరోజు బంకమట్టి చికెన్ చేసుకోబోతున్నాం. బంకమట్టిని సేకరిద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే బంకమట్టి తవ్వుకున్నాం. చాలా బంకగా ఉన్నది. చూడు ఆకులతోనైతే ఇలా ప్లేట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫారెస్ట్లో ఉన్నాం కదా, ప్లేట్లు తీసుకొచ్చుకోం కదా, ఇలా న్యాచురల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు, ఇలా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మట్టిని సేకరించినాం. ఇక మనం తీసుకుపోదాం పదండి. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా అల్లం, ఇప్పుడు అల్లం మొత్తం వేసుకున్నాం. నెక్స్ట్ కారం మొత్తం వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మసాలా, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, తర్వాత పసుపు వేస్తాను. పసుపు వేసుకుంటే కలుపుకుంటే అయిపోతుంది. కలుపుకోవాలి. మంచిగా ముక్క పట్టేటట్టు కలుపుకోవాలి. గట్టిగా మిక్సీ చేసుకోవాలి. ఓకే, మనం కలుపుకునే లోపల మా ఫ్రెండు మంట రెడీ చేస్తాడు, చూడండి. నువ్వు ఇట్లా మంచిగా మిక్సీ చేసుకోవాలి. మంచిగా మొత్తం ముక్కకు పట్టేటట్టు మిక్సీ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ ఆల్ టోటల్. ఓకే, ఇప్పుడు చికెన్ అయితే కలుపుడు అయిపోయింది. టేకుటాకులు పట్టుకొని వద్దాం పదండి. ఓకే, ఇవే టేకుటాకులు ఒక 2-3 మనకు సరిపోతాయి. 3 అయితే కోస్తున్నాం. మూడు 4 అయితే కోసుకుంటే ఇంకొకటైతే కోస్తున్నాం. ఓకే, వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 ఆకులు ఒకటి పెట్టుకొని ఇలా చికెన్ పెట్టుకోవాలి.
ఓకే, దీనిని ఇంకో 2 ఆకులు చుట్టుకోవాలి గున్నంగా. ఓకే, చుట్టూ అయిపోయింది. ఇప్పుడు మట్టి ఓకే రైట్. ఇప్పుడు దీనికి చికెన్కి మొత్తం ఆకులు చుట్టూ అయిపోయింది. ఇప్పుడు మనకు దీని చుట్టూ మట్టి పెట్టుకున్నాం. బాగా మట్టి అయితే చుట్టూ పెట్టుకున్నాం. మట్టి మంచిగా పెట్టుకుంటుండాలి, మంచిగా సందు లేకుండా పెట్టుకుంటూనే అయితే ఉండాలి. చూడండి నేను పెడుతున్నా కదా. ఓకే, ఇప్పుడు మొత్తం దీని చుట్టూ ముద్ద చేసుకోవడం అయిపోయింది. ఓకే, ఇప్పుడు పొయ్యి కాడికి వెళ్ళే తప్పదండి. ఓకే, ఇప్పుడు మనం మంటలో వేసుకుందాం ఈ ముద్దని. ఓకే, మనం చుట్టూ మొత్తం మంచిగా ఓకే, ఇప్పుడు చుట్టూ మనం మంట పెట్టుకున్నాం. ఇట్లా బాగా మండేటట్టు చూసుకోవాలి. అప్పుడైతేనే లోపల కూర అన్నది ఉడుకుతుంది. మంచిగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 30 నిమిషాలు అయితే అయింది. ఉడికే ఉంటుంది లోపల. ఇప్పుడు మనం లోపల చూసుకుందాం. మంట చూడండి, తీసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే పక్క దుప్పుకుందాం. ఎలా అయిందో చూద్దాం. ఉడికే ఉంటుంది, మంచిగా ఉడికి ఉంటుంది. చూడండి, మండి ఈట వస్తుంది దగడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పలగొట్టుకున్నాం దీన్ని. ఇప్పుడు దీన్ని తీసి మనం అందులో వేసుకుందాం. ఆకులల్లో ఎలా ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉడికింది, చాలా బాగా ఉడికింది. చూడండి మంచిగా ఉన్నది, ఘోరంగా ఉడికింది. ఫ్రెండ్స్, ఎట్లా పొగలు వెళ్తున్నాయో, వేడి పొగలు, అంటే అంత బాగా ఉడికింది అన్నట్టు. చూద్దాం ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా బాగా ఉడికింది. పీసులు అయితే మంచిగా ఉడికినాయి. చూడండి ఎలా వస్తున్నదో. చూడండి, కొద్దిగా తిని చూద్దాం. రుచి మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా టేస్ట్ చూద్దామని. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది, సూపర్గా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఇలాంటి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.